రమ్మన్నారట. రాముడు అందరూ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి అయ్యా. ఈ తలుపులు వేసేసి ఆ రాముడు వారిని తలుచుకుంటూ హాయిగా పడుకో. అలాగేనండి. చలపతి నీ పాదాల దగ్గర తీర్థం ఉంటుంది అందుకో. ఏమిటండి బాబు, బయట పూజలు భజలు అంటూ ఇక్కడ సీమ సరుకు స్కీమింగ్ లో ఉన్నారా? బానే ఉందయ్యా, అలవాటైపోయిన వ్యవహారం హఠాత్తుగా ఆపేస్తే ముక్తి సంగతి దేవుడారు ముందు శక్తి చచ్చిపోతుంది. సీమ సరుకు ఉందని తెలిస్తే మన జనం చెడతను అదరగొట్టేవారు కదా. ఇది అర్థమైనోడికి తెలిసే విషయం కాదు. నీతో స్కీమ్ ఉండి పిలిచాను. ఇదిగో నీ సరుకు సంగతి నీకు నాకు తప్ప ఇంకోటికి తెలిసిందా నీ గుట్టు రట్టయిపోద్ది. జ్ఞాపకం ఉందా మరి? అది అర్మకర్తగా గుడుకుండి దేవుణ్ణి నగలు అమ్మేసి పట్నంలో ప్రియురాలికి డాబా కట్టించేసేసి నేసిగాలు. అందులో మీ వాటా మీకు ఇచ్చాను కదా. మరి అందుకే నోరెత్తకన్నా ఉన్నాను, పుచ్చుకో. ఆ రహస్యాలన్నీ మీకు తెలియబట్టే కదా మీ చెప్పు చేతిలో ఉండి మీరు చెప్పిన పనులన్నీ చేస్తున్నాను. తిప్పుతారు ఎందుకు? అసలు స్కీమ్ ఏంటో చెప్పండి. వస్తా, పుచ్చుకో. అసలే అరిగాడు కాలాంతకుడు కదా, మరి అందరిలాగా ఆడిచేత కూడా ఏ ఆలో నాకిం చేయొచ్చు, కానీ తర్వాత కూడా అయిపోద్ది. ఆయన చేత ఓం ప్రథమంగా ఏం చేశాను, ఊరికి పెద్దం చేసేసాను. ఇది ఎక్కడ స్కీమింగ్ అండి బాబు? మీరు అనవసరంగా వాడికి చాలా పెద్ద పొజిషన్ ఇచ్చారు, దాంతో వాడు చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు. నాకు తెలదా? అంత ఎత్తుకు ఎదిగిపోయిన చిన్న లాగు లాగితే దబాలను పడిపోతాడు. ఎలాగా నడుము నజ్జు అయిపోతుంది, మరి లేగలేడు. ఇప్పుడు నేను వేసిన చిక్కుముళ్ళు ఆడు పడ్డాడు అంటే పంచాయతీ బోర్డు ఆఫీస్ ముందు 10 మంది చేత అది పప్పన్నం పెట్టించేయను. అసలు ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, రేపు రాబోయే శ్రీరామనవమోత్సవాలు దద్దరిల్లిపోవాలి. చుట్టుపక్కల గ్రామాలన్నీ నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవాలి. ఆ పద్ధతిలో నువ్వు పట్నం వెళ్ళి నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి అరేంజ్మెంట్స్ పకడ్బందీగా చేసి మతి పోగొట్టే అప్పుడు చూపిస్తాడు ఈ రాయుడు ఎతులేటో చిత్రాలేటో మతలబులేటో. ఏమైంది? ఊరిగా మీద పడిపోకుండా పంతులు ఏమైందో అయ్యా. ఏటైంది నీకు? అలా పడిపోయినా బయట ఏమీ లేదు. ఈ బిడ్డ మరో బిడ్డకి తల్లిగా పోతోంది. అంతులు మీరు చెప్పేది నిజమేనా? అక్షరాల నిజం. ఏడే ఆ పిట్టిదానా, ఎంత పాడు పని చేసేవి. కులానికి తక్కువైనా కూటికి తక్కువైనా మనం నలుగురిలో మర్యాదగా బతుకుతున్నానే. ఇప్పుడు నీ ప్రాణాలు తీసిన తప్పులేదే. ఆవేశపడకు. లక్ష్మిని కొట్టడం వలన చంపడం వలన ప్రయోజనం ఏముంది? అసలు గొడవ పెట్టో పంచాయతీలో పెట్టి నువ్వే దాల్సిపోయా హరి. ఇదిగో నీ గొడవ మేము చూస్తాం, ఈలోగా నువ్వే ఆగా ఇచ్చిన చేయకు. పద పదమే. దారుణం జరిగిపోయింది అయ్యలారా, అయ్యలారా, బాబులారా, మా బతుకు బుక్కిపాలైపోయింది. చూడండి బాబు, చూడండి ఈ అన్యాయాన్ని, ఈ దారుణాన్ని కల్లారా చూడండి బాబు, కల్లారా చూడండి బాబు. హరి బాబు, చూడు బాబు ఈ అన్యాయాన్ని, చూసి న్యాయం చెప్పు హరి బాబు. చూడండి బాబు, చూడండి ఎంత ఘోరం జరిగిపోనాదో చూడండి బాబు. మేము ఎవరికి ఏ పాపం చేశామని మా కడుపులో ఇలా ఆరని చెట్టు పెట్టారు బాబు. ఇదిగో ఏ అన్యాయం చెయ్యని నా కూతుర్ని ఇలా ఎందుకు చంపేయాల్సి వచ్చింది బాబు? ఈ అన్యాయం చేసిన ఆ కిరాతకుడు ఎవరినో శిక్షించి మాకు న్యాయం చెయ్యండి బాబు. ఏమిటి హరి, ఏమిటి ఘోరం, ఏమిటి దారుణం? రాయుడు గారు, ఒకరి మోసానికి బలైపోయింది అమాయకురాలు. ఒక డబ్బున్న వాడి మాటలు నమ్మి ఆశపడి అంతమైపోయింది ఈ పేదపిల్ల. ఈ కన్నెపిల్ల కళ్ళ ముందు రంగుల కళలు చూపించి తన కోరిక తీర్చుకుని ఆ తర్వాత అతి దారుణంగా చంపేశాడు ఆ కిరాతకుడు. అది సరేనయ్యా, ఇంతకీ ఎవడా కిరాతకుడు? ఎవడైతే తనను అనుమానించకుండా ఉండడానికి ముందుగా ఆవేశంగా మాట్లాడతాడో వాడే. అంటే ఇప్పుడు ఆవేశంగా మాట్లాడిన ఈ హరిబాబే శాస్త్రం ప్రకారం ఇందుకు కారణం ఉంటారు. ఏమిటి చిత్తులు మరి నక్కల్లారా, ఏమిటా మీ ఉద్దేశం? ఇలాంటి తప్పుడు కూతురు కూశారంటే ఆ పిల్ల శవంతో పాటు మీ శవాలు కూడా పాడెక్కుతాయి. చూడాలి బాబు,
తీర్పు చెప్పాల్సిన వాడికి ఉండవలసింది ఆవేశం కాదయ్యా, ఆలోచన. అసలు ఏం జరిగిందో నిదానంగా తెలుసుకోవాలి. అసలు జరిగిన గొడవ ఏటో చెప్పారన్నా? నిన్న ఈ హరిబాబు మా అక్కను చెరువు గట్టు కాడికి రమ్మన్నాడండి. అది వెళ్ళిందండి, అంతేనండి, తిరిగి రాలేదండి. ఏమయ్యా హరి, వాడు చెప్పేది నిజమేనా? నిజమే, నేను లక్ష్మి కోసం అక్కడికి వెళ్ళాను. అరగంట సేపు చూశాను, తను రాలేదు. దాంతో వెనక్కి వచ్చాను. ఆహా అని నువ్వు అరికతో చెప్తూ ఉంటే అది మేము వినేసేసి నమ్మేసేసి ఆనందించేసేయాలా? సర్లే, నీ రంకెలకు నేను దంకుతానా? నువ్వు ఆ పిల్లతో తోటలంటా దొడ్లంటా తిరగడం నేను అనేక సార్లు చూశాను. లింగం, పిచ్చి పిచ్చి ఒక్కు. ఆ పిల్ల నాకు చెల్లెలు లాంటి. రంకు బయటపడ్డ తర్వాత శాస్త్ర ప్రకారం చేసేది బొక్కడమే. అయినా చెల్లెలి కష్ట సుఖాలు వినడానికి తోటలు దొడ్లు గాని పనికిరావా? అయ్యా, నీతో నువ్వు లక్ష్మి రహస్యంగా కలుసుకోవడం మాట్లాడుకోవడం ఏడే నాకే కాదు, ఈ ఊళ్ళో చాలా మందికి తెలుసు. అవును, లక్ష్మితో ఏదో రహస్యంగా మాట్లాడేవాడు హరి. మేము ఎప్పుడు ఏం అడిగినా ఏం జరిగిందో చెప్పేవాడు కాదు. పునరావు, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? 10 మందికి మంచి చెయ్యాలని మిమ్మల్ని నాతో కలుపుకున్నందుకు నన్నే అనుమానిస్తున్నారా? నువ్వు ఆ ప్రతియోడి మీదకి ఎదురెళ్ళిపోతే గొడవ తేలదు. అసలు నిజమేటో చెప్పి. అయ్యా, శాస్త్ర ప్రకారం శవం చేతిలో ఏదో ఉంది ఏమిటి? వెళ్ళి చూడు. అయ్యా, ఇంకెవరూ సాక్ష్యం చెప్పక్కర్లేదు. తన సాగు కారకులు ఎవరో తనకు పెట్టునే పెట్టు తెచ్చింది. మనం చెరువు గట్టు దగ్గర కలుసుకుందాం అనుకున్నాం. ఇవాళ నాకు వేరే పనుంది కనుక రేపు సాయంకాలం అక్కడే కలుసుకుందాం. ఇట్లు ముద్దులతో హరి. విన్నారుగా అంతా? అబద్ధం, ఈ చిడి నేను రాయలేదు. లేకపోతే నేను రాశానంటావా? ఇంకా ఎందుకయ్యా బుకాయిస్తావు? ఇలాంటి ప్రేమలేఖలు రాసి ఆ పిల్లని ఒళ్ళో వేసుకున్నావు. తోటలు దొడ్లు తిప్పి నీ సరదా తీర్చుకున్నావు. శ్రీరామనవమి నాడు అది నెల తప్పిందని తెలుసుకున్నావు. నాకు దారేమిటి అనేది అడిగితే చెరువు గట్టుకు రమ్మన్నావు. శాస్త్ర ప్రకారం ఎవరూ చూడకుండా దాన్ని పీకలోకి చంపేశావు. ఇప్పుడు నీ మీద అనుమానం రాకుండా డప్పు కొట్టి చిందులేస్తున్నావు. ఏమిటి? నన్ను అన్యాయంగా నిందించకండి. ఈ నేరం నాది కాదు. నేను చెప్పేది వినండి, నా మాట నమ్మండి. ఇంకా ఏంటయ్యా నీ మాట నమ్మేది? ఇన్ని సాక్షిగాలు పెట్టుకుని ఇంకా నువ్వేదో మాట్లాడేసి మాయ చేసేద్దామని. ఈ ఊరు ఎంత బాగా అయిపోయిందయ్యా. నువ్వేదో ఉత్తముడు అని, చదువుకున్నవాడు అని, తెలివైనవాడు అని నీకు పీఠం అప్పచెప్పి నీ తీర్పుల్ని మాటల్ని యాదాలుగా తలూపిని ఈ ఊరికి ఏం చేసావయ్యా ఉపకారం? ఒక ఆడపిల్లని, అందులోనూ పేద పిల్లని నమ్మించి ప్రాణాలు తీశావు. అసలు నువ్వు చేసిన పనికి వెంటనే పోలీసులకు అప్పగించి ఉరిష్ట చేయించాలి. కానీ ఆ పిల్ల ప్రాణాలు నువ్వు తీయడం చూసిన సాత్వికం లేక నువ్వు బతికిపోయావు. కానీ నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటో తెలుసా? నీకున్న పొలం కొంప ఆ ఈరికి చెత్త. నువ్వు చేసిన తప్పుడు పనికి ఈ ఊరు ఆచార ప్రకారం 12 కొరడా దెబ్బలతో కొబ్బరిలో తినిపించేస్తాం. ఆ తర్వాత నిన్ను పొలిమేరలోంచి గెంటేస్తాం. ఈయన తీర్పుకి ప్రజలంతా ఏమంటారు? ఈరిగా ఇంకా ఆలస్యం ఎందుకురా? నీ కన్నబిడ్డగా అన్యాయం చేసినోడిని కసిరీరా కొబ్బరుండలు తినిపించరా. అలావుడు 12 కొరడా. రాముడు, ఇది ముసలోడు వల్ల అయ్యే పని కాదు గాని నువ్వే కొరడా అందుకుని శిక్ష అమలు పరిచే. చూడు, నువ్వు ఈ ఊళ్ళో కడుగట్టగానే జబ్బ సత్తువతో కండ కవరంతో దెబ్బ కొట్టావు. ఇప్పుడు నేను కొట్టాను దెబ్బ. జబ్బ సత్తువతో కాదు, బుర్ర బలంతో. అది రాయుడు గారి దెబ్బ అంటే.